కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాధారణంగా ఎన్కౌంటర్ లో ఒకరి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాదాపు ఒకటో రెండు, అది కూడా రెండంటే పీక్స్ ఒకటి జరగడమే అతి కష్టం ఇన్ ద సెన్స్ అసలు ఊహించలేం. అటువంటిది ఏకంగా నలుగురు ఒక ఎన్కౌంటర్లో నలుగురు మృతి చెందిన అంశానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. పక్కా సమాచారంతో బీహార్కు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లను లేపేశారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కొద్ది సేపటి క్రితం ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గత రాత్రి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో బీహార్కు చెందిన సిగ్మా గ్యాంగ్ సభ్యులు నలుగురు మృతి చెందారు. వీళ్లలో ముఠా నాయకుడు అలాగే మోస్ట్ వాంటెడ్ రంజన్ పాఠక్ కూడా ఉన్నట్లు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా వీళ్ళు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. కాంట్రాక్ట్ అదిగో మీరు చూడొచ్చు విజువల్స్. అది అక్కడే ప్రస్తుతం పూర్తిగా ఆ ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఆ లొకేషన్లోకి ఎవరిని అనుమతించట్లేదు. దాదాపుగా అది హైవేలోకి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం రోహిణి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో విజువల్స్ లో మీరు చూస్తున్నారు. కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీలు, ధమ్కీలు, ఇది ఈ గ్యాంగ్ పాల్పడే దుర్మార్గాలకు సంబంధించి అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. సీతామఢి ఈ జిల్లా కేంద్రంగా ఈ ముఠా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా పోలీసుల అవినీతికి సంబంధించి అన్యాయానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామంటూ ప్రకటనలు కూడా ఇచ్చుకుంటూ వస్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ కీలక సభ్యుడు రంజన్ పాఠక్ను ఇటు పోలీసులు ఆయనపై నజరానా కూడా ప్రకటించిన సందర్భం. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఈ గ్యాంగ్ సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమంలో నలుగురిని ఒకేసారి ఎన్కౌంటర్లో లేపేశారు పోలీసులు అంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు ఏం జరిగింది, ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. ఉదయం సాధారణంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఢిల్లీలోనే ఎన్కౌంటర్ జరిగిందా అనే ఒక క్వశ్చన్ రైస్ అయిన పరిస్థితి. అసలు ఎందుకు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, పోలీసులు ఏం చెప్తున్నారు? ఆల్ రైట్, మరి కాసేపట్లో నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బీహార్ ఎన్నికల సమయంలో ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడే ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి. బీహార్ ఎన్నికల టైంలో సిగ్మా గ్యాంగ్ మరింత రెచ్చిపోతారని దమ్ముంటే పట్టుకోవాలంటూ బీహార్ పోలీసులకు సవాల్ చేసింది. మరి ముఖ్యంగా రంజన్ పాఠక్ పేరుతో ఒక ఆడియో క్లిప్ రిలీజ్ అయింది. సో ఈ నేపథ్యంలో దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది పోలీసులు. ఇంకా చెప్పాలంటే భై ఏతో ఇజ్జత్ కా సవాల్ హే అంటూ వాళ్ళు సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సాయంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. గత కొన్ని వారాలుగా ఈ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతూ ఉండగా ఢిల్లీ శివారులో ఈ ముఠా కదలికలను గుర్తించారు. ఈ నేపథ్యంలో బుధవారం బహదూర్ షా మార్గ్ దగ్గర సిగ్మా గ్యాంగ్ అక్కడ పోలీసులకు తారసపడింది. దీంతో ముఠా సభ్యులు కాల్పులకు దిగారు. పోలీసులు డిఫెన్స్లో భాగంగానే ఈ కాల్పులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, అసలు ఇంతకీ ఏం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? సచిన్, మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇది సరిగా ఏదైతే పంచాల చౌక్ అంటే రోహిణి దగ్గర ఉన్నటువంటి ఆ పంచుల చౌక్ లోని ఆ బహదూర్ షా మార్గ్ దగ్గర ఈ యొక్క ఎన్కౌంటర్ కూడా అంటే రాత్రి సమయంలో ఒక్కసారిగా పోలీసులు చర్చాపసం చేస్తున్నటువంటి సమయంలో ఆ బీహార్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ ఒక్కసారిగా పోలీసులపై తిరగబట్టేట్టు కూడా తెలుస్తుంది. వారు ఏమంటే పోలీసులు కూడా ఫైరింగ్ కూడా ఓపెన్ చేసి కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో మాత్రం వీరందరూ కూడా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అంటే ఇందులో దాదాపు 4 ఉన్నారు. వీరందరూ కూడా సిగ్మా గ్యాంగ్ సంబంధించినటువంటి ఆ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు. వీరు బీహార్ లో అనేక కేసులు కూడా నమోదయ్యాయి. వీరిపై ఇప్పటికే కొంతమంది పోలీసులు కూడా వీరిపై సర్చ్ ఆపరేషన్స్ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో మాత్రం రంజన్ పాఠక్ అంటే ఇతనికి 25 సంవత్సరాలు ఉంటాయి. ఇతను ఆ మోస్ట్ వాంటెడ్ ఈ గ్యాంగ్ సంబంధించినటువంటి ఆ లీడర్ గా ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆ విజువల్స్ ద్వారా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ టైంలో ఏ విధంగా ఉంది, హైవేపై వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు సర్చింగ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఒకసారిగా ఈ ఫైరింగ్ కూడా జరిగినట్టు కూడా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులతో పాటు అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా అదే చెప్తున్నారు. అయితే ఈ గ్యాంగ్ సంబంధించినటువంటి
పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరిస్తున్నారు. వీరితో పాటు ఇంకా ఇతర వాహనాలు ఇంకా ఎవరైనా వస్తున్నారో గ్యాంగ్ సంబంధించినటువంటి టీమ్స్ కి ఇట్లా ఎవరైనా ఉన్నారనే అంశాలపై కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న ఉదయం 2:20 ప్రాంతంలోనే ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో నలుగురు కూడా వారు మృతి చెందారు. అయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి సమయంలో కొంతమంది పోలీసులకు కూడా గాయాలన్నిటి కూడా తెలుస్తున్నాయి. ఎదురు కాల్పులు జరిపారు. మొదటిగా ఆ గ్యాంగ్స్టర్ పోలీసులపై కాల్పులు జరుపుతున్నటువంటి సమయంలో పోలీసులు కూడా తప్పించుకొని వెంటనే వారిపై ఫైరింగ్ కూడా చేసినట్టు కూడా మనకి ఆ సమాచారం వస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్యాంగ్స్టర్ సంబంధించినటువంటి వివరాలు బీహార్లలో అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ గ్యాంగ్స్టర్ బెదిరింపులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది బడాబాబులు అంటే సినీ పెద్దలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేటువంటి ఈ గ్యాంగ్ గా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ గ్యాంగ్ లో ముఖ్యంగా ముచ్చినటువంటి వారిలో మాత్రం ఇటు రంజన్ పాఠక్ తో పాటు బిమ్లేష్ మహాతో, మనీష్ పాఠక్, ఇంకా అమన్ ఠాకూర్, ఈ నలుగురు చాలా కిలాడీలు. వారు చాలా వరకు గ్యాంగ్ సంబంధించినటువంటి వారు కావచ్చు, వారికి అనేక టీమ్స్ కూడా ఉన్నాయి. కేవలం బీహార్ లోని పాట్నాలోనే ఎక్కువగా వీరిపై కూడా కేసులు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. వచ్చింది రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఈరోజు ఎన్కౌంటర్తో. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. పక్కా సమాచారంతో బీహార్కు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లను లేపేశారు పోలీసులు అంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. గ్యాంగ్స్టర్ల కదలికలపై ముందు నుంచే పోలీసులు నిఘా ఉంచారు. ఢిల్లీ పోలీసులు, బీహార్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ ఇది. రోహిణి ఏరియాలో అర్ధరాత్రి 2:20 ప్రాంతంలో పోలీసులకు గ్యాంగ్స్టర్లకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పులో తీవ్రంగా గాయపడి ఆ గ్యాంగ్స్టర్లు మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.